14 గ్రామాల ఆరాధ్య దేవత నెల్లిముక్కు పెంటమాంబ అమ్మవారి జాతరకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ మేరకు ఆలయ కమిటీ, గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ఉత్సవ పోస్టర్ ను ఆవిష్కరించారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ అమ్మవారి జాతరకు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు రానున్నారు అని, ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే గ్రామాల్లో ఘట్టాల ఊరేగింపు జరుగుతుంది అని, ఏప్రిల్ 6న సోమవారం అమ్మవారి ప్రధాన పండుగ జరుగుతుంది అని అన్నారు. తరలి వచ్చే భక్తులకు క్యూ లైన్లు ఏర్పాట్లు, మంచినీటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొందేశి మహేశ్వర్ రెడ్డి, పులి రమణారెడ్డి, గొందేశి సత్యారావు, అప్పల్ రెడ్డి, ఎల్లెటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దీనికి ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి మీడియా వారు కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పండగ తాలూకా వివరాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా శ్రీ పెంటమాంబ అమ్మవారు మరి ఈ ప్రాంతంలోనే కాకుండా యావత్ గాజువాక, విశాఖపట్నంలో కూడా భక్తులు తండోలుగా 6వ తారీఖున ఇచ్చేసి అమ్మవారు జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా తిలకించి అమ్మవారికి పాత్రలు కావాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మన సాంప్రదాయం ప్రకారంగా అన్ని రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం, మరి ప్రజలకి ఆ పెంటమ్మ తల్లి అనుపు రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మజ్జిగ, మంచినీళ్లు, అలాగే పులిహార ప్రసాదం ఇవన్నీ కూడా ఏర్పాట్లు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి పోలీసు వారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. ఆ రోజు పూర్తిగా వారు బందోబస్తు ఏర్పాటు చేసి ఆ పండుగను సజావుగా వెళ్ళేటట్టుగా మన అమ్మవారి తాలూకు అనుకునే మహోత్సవాన్ని మరి తిలకించే విధంగా ప్రజలు తండోలుగా ఇచ్చేసి ఆ యొక్క కార్యక్రమం జయప్రదం చేస్తారని మీ ద్వారా తెలియజేస్తాము. అందరూ కూడా ఆలయ దగ్గర ఉండాలంటే పెంటమ్మ తల్లి తాలూకా ఆశీర్వాదం పొందాలని అర్థం వచ్చేటువంటి శ్లోకం ఇది. అలాగే నెల్లిముక్కు గ్రామ నెల్లిముక్కు 10 గంటలు ఆరేసుకోవాలని 10 గంటలే అయ్యా. మాకు సంవత్సరాది నాడు మాకు ఆదివారం కానీ వచ్చినట్టయితే అదే రోజు స్టార్టింగ్ చేస్తాం. మా ఆనవాయితీ ప్రకారంగా వేరే ఊరు వచ్చినట్టయితే మళ్ళీ ఆదివారం పంచాంగం అయిన తర్వాత ఆదివారం నాడే మళ్ళీ మేము స్టార్టింగ్ చేస్తాం. ఆ రకంగా స్టార్టింగ్ చేసిన తర్వాత ఉత్సవాల కార్యక్రమాలు, పూజలు ఈ రకంగా జరుగుతాయి అన్ని వివరాలుగా మీకు ఒకసారి తెలియజేస్తాం. 25/3/2026 బుధవారం సాయంత్రం శ్రీ దుర్గమాంబ పూజా కార్యక్రమం, అంటే అమ్మవారిని గ్రామంలోకి ఆహ్వానించడం, ఘటాల కార్యక్రమం, పూజా కార్యక్రమం ఘటాలు ఇంటి దగ్గర జరుగుతాయి అనమాట. దుర్గమాంబ ఘటాలు 26వ తారీఖు దుర్గమాంబ ఘటాలు ఊరేగింపు జరుగుతుంది. 27 సాయంత్రం 6 గంటలకు మళ్ళీ పూజా కార్యక్రమం, ఘటాల నిర్వహణ ఉంటుంది. 28 శనివారం, అంటే శనివారం నాడు మహాశక్తి అమ్మవారి తాలూకా అనుపు అంటే పండుగ. ఈ గుళ్ళు కట్టిన తర్వాత ప్రప్రదంగా నిన్న అమ్మవారి తాలూకా మహాశక్తి తాలూకా పండుగ జరిగింది. ఎన్నడూ లేని విధంగా ఆ మహత్వం ఏంటంటే తల్లి తాలూకా ఆలయం నిర్మాణం చేసేవాళ్ళ ప్రజల్లోని భక్తుల ఉత్సాహం పెరిగి చాలా భారీగా పండుగ జనం రావడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా పండుగ జరిగింది. అలాగే 29 భూలేఖ అమ్మవారి పండుగ, ఆ రోజు కూడా అనుభవోత్సవం ఉంటుంది. కుంచిమాంబ 30న కుంచిమాంబ అమ్మవారు, 31న కుంచిమాంబ ఘటాలు, 1వ తారీఖున దుర్గంబ తొలి అసర్లు. ఇది ఇంపార్టెంట్ మా పండుగలోని అసర్లు అనమాట. అంటే దీని గురించి చెప్పాలంటే తొలిళ్ళు అంటారు దీన్ని. పూర్వం పెంటమ్మ తల్లి తాలూకా భూమిని కొంతమంది రైతులు దున్నేవారు. పూజా కార్యక్రమం మాత్రం ఆచార్యంగా పాటిస్తున్నాం. 2-4 దుర్గమాంబ